ప్రస్తుతం థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవారి కన్నా ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్లు చూసేవారే ఎక్కువ. పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరూ ఇళ్లలో కూర్చుని ఓటీటీ కంటెంట్ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మామూలు సినిమాలు, షోలతో పోల్చుకుంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అశ్లీల కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలు, కుటుంబ సభ్యులతో వాటిని చూడడం చాలా కష్టం. ఓటీటీలపై ఈ విమర్శ ఎప్పటినుంచో ఉంది. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు తాజాగా స్పందించింది. ఓటీటీ వేదికల్లోని అడల్ట్ కంటెంట్ను యాక్సెస్ చేయడానికి ఆధార్ కార్డు ద్వారా వయస్సు ధృవీకరణను అమలు చేయవచ్చని సుప్రీంకోర్టు గురువారం సూచించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి బాగ్చి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం అశ్లీల కంటెంట్ విషయంలో కొన్ని సూచనలు చేసింది. పుస్తకము, పెయింటింగ్ మొదలైన వాటిలో అశ్లీలత ఉండవచ్చు. ఆ విషయాన్ని ముందుగానే చెబుతారు. కానీ మీరు ఫోన్ ఆన్ చేసిన వెంటనే మీరు కోరుకునేది అశ్లీలమైంది ఏదైనా వస్తే అప్పుడు ఏం చేయాలి అని ధర్మాసనం ప్రశ్నిస్తూ ఈ సూచన చేసింది. ముందుగా పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించి తర్వాత పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేయాలని సూచించింది. అలాగే ఆన్లైన్ కంటెంట్ను నియంత్రించాల్సిన అవసరాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తించింది. ఏది అనుమతించవచ్చో, ఏది అనుమతించకూడదో నిర్ణయించడానికి ఒక స్వయం ప్రతిపత్త సంస్థ అవసరమని కూడా పేర్కొంది. మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి.